ఇది ఒక చనిపోయిన ఆత్మ ఇంకా ఇస్తరాకు కథ. ఇది బాగా శ్రద్ధగా వినండి. ఒక ఇస్తరాకు ఆత్మ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాయి అన్నమాట. అతని దశదిన కర్మ జరుగుతూ ఉంటుంది. అక్కడ జరుగుతుంటుంటే ఈ ఆత్మ బాధపడుతూ కూర్చుంటుంది అనమాట. కూర్చుంటే ఇస్తరాకు అడుగుతుంది, ఏమైంది అట్లున్నావు అని చెప్పి. ఏమైంది అట్లున్నావు అని అంటే ఏం లేదు అని అంటాడు. అతను ఇస్తరాకుని అడుగుతాడు ఆత్మ, ఏమన్నా నువ్వెందుకు మరి అంత సంతోషంగా ఉన్నావు అంటే, నాది వదిలేసే కానీ నీకేమైంది అని చెప్పని అడుగుతుంది. అడిగినప్పుడు అతను చెప్తాడు, ఒక్కరు కూడా నా కోసం ఏడవట్లేరు, బాధపడట్లేరు ఇక్కడ అని చెప్పని అంటాడు అనమాట. వీళ్ళెవరు నిజం కాదు అది ఇది అని చెప్పని అంటాడు అనమాట. అన్నప్పుడు ఆ ఇస్తరాకు అంటది, ఒక్కసారి గతంలోకి వెళ్ళి నువ్వు అసలు వాళ్ళతో ఏమేమి చేసినావు ఎట్లున్నావు అనేది గుర్తు తెచ్చుకో అని చెప్తుంది అనమాట. అక్కడ నిలబడ్డ ప్రతి ఒక్క వ్యక్తి నీ దగ్గరికి ఒక వస్తు రూపంలో అడగడానికో సహాయము, ఒక మాట రూపం సహాయం చేయమనో ఏదో ఒక విధంగా సహాయం చేయమని నీ దగ్గరికి ఎంతోమంది వచ్చిండ్రు. కానీ నువ్వు చేయగలిగే స్థితిలో ఉన్నా కూడా నువ్వు వాళ్ళకి చేయలేకపోయినావు ఆ సహాయము. వాళ్ళు నీకన్నా చాలా మంచోళ్ళు, కనీసం నువ్వు సహాయం చేయలేదనేది వాళ్ళకి తెలిసినా కూడా నువ్వు చనిపోయినావంటే నిన్ను చూడడానికి వచ్చినావు. వాళ్ళ గొప్ప మనసు ఎక్కడా, నువ్వెక్కడా? ఒక్కసారి నిన్ను నువ్వు చూసుకో. దేవుడు నీకు ఈ డబ్బు ఇచ్చింది, బుద్ధినిచ్చింది, ఒక స్థాయినిచ్చింది ఈ సమాజంలో ఎందుకోసం అని చెప్పి, నలుగురికి ఉపయోగపడమని. నువ్వు అది చచ్చేదాకా కూడా అర్థం చేసుకోలేదు. చచ్చిన తర్వాత కూడా అర్థం చేసుకోకుండా ఇంకొక మనిషిని నిందిస్తున్నావు. వాళ్ళు ఏడవట్లేరు, వాళ్ళు నన్ను కోసం బాధపడట్లేరు అని అనుకుంటున్నావు. ఇదే నీలో ఉన్న స్వార్థం. అందుకోసమే దేవుడు నీకు ఇది చూపించడం కోసమే ఇట్లాంటి స్థితిని తీసుకొచ్చి చూపిస్తున్నాడు అని చెప్పని అంటది అనమాట. ఆత్మ ఇస్తరాక ఆత్మతోటి అంటది. అప్పుడు ఈ ఆత్మ అడుగుతుంది, మరి నువ్వెందుకు అంతగా నన్ను సంతోషంగా ఉన్నావు అని చెప్పని అడుగుతాడు అనమాట. అడిగినప్పుడు ఇస్తరాక అంటది, నీ లెక్క నేనేమి, దేవుడు నాకు ఈ జన్మ ఎందుకు ఇచ్చిండో దాని సారాన్ని అర్థం చేసుకొని అదే పని చేస్తూ బ్రతుకుతున్నాను నేను. దేవుడు నాకు ఇచ్చిన పని ఏంది, నేను చనిపోయే ముందు కూడా ఒకళ్ళ ఆకలి తీర్చి చనిపోతున్నాను. నాలో స్వార్థం లేదు. ఎందుకనంటే ఇస్తరాకు తినే వరకు దాన్ని నన్ను నీట్గా తీసుకుంటారు, శుభ్రం చేస్తారు, ఒక మంచి ప్లేస్లో పెట్టుకుంటారు. వాళ్ళ ఆకలి తీరిన తర్వాత అదే నన్ను తీసుకొచ్చి చెత్త కుప్పలో ఇసిరేసిపోతారు. అది నేను చాలా సంతోషంగా తీసుకుంటున్నాను. ఎందుకు అని అంటే నేను పోతూ పోతూ కూడా నలుగురు ఆకలి తీరుస్తున్నాను అనే సంతోషం. ప్రతి మనిషి తెలుసుకోవాల్సింది ఇదే. మన జీవితంలో మనం ఒక స్థాయిలో ఉన్నాము అంటే, మన దగ్గర ఒక డబ్బు ఉంది అన్నా, ఏ స్థితిలో అయినా మనం ఉన్నాము అంటే, మన దగ్గరికి ఒక మనిషి సహాయం అడిగి వచ్చిందంటే, అది మాట రూపమైనా కానీ ఇంకే సహాయం అన్నా కానీ నీ వల్ల అయినంత చెయ్యి. ఈ కథ మనకు అదే చెప్తోంది.